తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృషి ఫలించింది. ఖమ్మం జిల్లా పొలాలకు గోదావరి జలాల తరలింపు తొలిసారి మొదలైంది. దీంతో ఆ ఏరియాలో కోలాహలం నెలకొంది. అంతకుముందు ఖమ్మం జిల్లా రైతాంగం కోసం గులాబీ దళం దండోరా మోగించడంతో కాంగ్రెస్ సర్కారు దిగొచ్చింది. ఫలితంగా కొత్తగూడెం జిల్లా సీతారామ ఎత్తిపోతల మోటార్లు ఆన్ అయ్యాయి. పోయిన సంవత్సరం సీతారామ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. అప్పట్లో 4-5 రోజులు నీళ్లు ఎత్తిపోసి చేతులు దులుపుకున్నారు. గోదావరి నీళ్లు ఎత్తిపోస్తే ఆ క్రెడిట్ కేసీఆర్ కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి పోతుందని నీటి విడుదల ఆలస్యం చేశారు. అయితే ఆయకట్టుకు సాగర్ నీటి విడుదల ఆలస్యం కావడంతో పొలాలు ఎండిపోతున్నాయంటూ రైతుల పక్షాన బీఆర్ఎస్ నేతలు సర్కారు పెద్దలను నిలదీశారు. దీంతో ఒక మోటార్ను ఆన్ చేసిన అధికారులు గోదావరి జలాలను కిందికి విడుదల చేశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలించింది. ఖమ్మం జిల్లా పొలాలపై పగబట్టున వ్యవహరించిన కాంగ్రెస్ మెడలు వంచి సీతారామ ప్రాజెక్టు నుంచి నీళ్లను విడుదల చేయించింది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడో పూర్తి చేసి పెట్టినటువంటి సీతారామ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మోటార్లు ఆన్ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకాలం మేనమేషాలు లెక్కిస్తూ వచ్చింది. రైతులు ఇమ్మీడియట్ గా సీతారామ నుంచి లబ్ధి పొందేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా అప్పుడు వెంటనే మోటార్లు ఆన్ చేస్తే ఆ క్రెడిట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఖాతాలోకి అపరభగీరథగా రైతుల గుండెల్లో ఉండిపోయినటువంటి కేసీఆర్ కి ఎక్కడ పోతుందో అనేటువంటి ఒక ఇంతకాలం దాన్ని మొదలు పెడుతూ వచ్చారు. ఇటు పక్క వర్షాలు ముఖం చాటేయటం, మరొక పక్క సాగర్లు నీటి లభ్యత లేకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతా ఉన్నారు. పంటలు ఎండిపోతా ఉన్నాయి. నారుమళ్లు పోసుకునేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ప్రభుత్వాన్ని మంత్రుల మీద ఒత్తిడి తీసుకురావడంతో, అట్లాగే అధికారులను ఎక్కడిక్కడ ప్రశ్నించడంతో పరిస్థితి విషమించేటువంటి పరిస్థితులు తప్పించినటువంటి నేపథ్యంలో మొన్న భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. సీతారామ నీళ్లను ఖమ్మం జిల్లాకి ఇస్తున్నారు, సంతోషం. దానికి ఇవ్వడంతో పాటు కొత్తగూడెం జిల్లాకు కూడా పూర్తి స్థాయిలో నీటిని ఇవ్వాలి. అట్లాగే కేసీఆర్ ప్రతిపాదించినటువంటి విధంగా డిజైన్ పూర్తి చేసి దానికి ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను క్రియేట్ చేసి తక్షణమే వాటిని పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ తోని 2 జిల్లాలకు, ఇటు భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలతో పాటు కేసీఆర్ ఏదైతే దాదాపు 10 లక్షల ఎకరాలకు నీరందించే విధంగా సీతారామను డిజైన్ చేశారో ఆ తరహాలో దాన్ని చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఒక పక్క అన్ని వైపుల నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి పెరగడంతో గత్యంతరం లేని పరిస్థితిలో ఒక మోటార్ ఆన్ చేసి ఇవాళ ఉదయం నుంచి నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ నీరు కాలువల ద్వారా దాదాపు 100 కిలోమీటర్ల పైన ప్రయాణించి వైరా దిగువన ఉన్నటువంటి సాగర్ ఆయకట్టుకు చేరుకోవాల్సి పైన సమయం పడుతుంది. ఎట్టకేలకు గోదావరి నుంచి దాదాపు గోదావరిలో గడిచిన 20 రోజులుగా నీటి లభ్యత ఉంది. ఎందుకంటే